హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఒకవైపు అనారోగ్యం, అసెంబ్లీకి వెళ్ళొద్దు, రెస్ట్ మోడ్‌లో ఉండాలని డాక్టర్ల సలహా. అయినా సరే నేను వెళ్ళాల్సిందే, అసెంబ్లీ సభ్యుడిగా నా బాధ్యత అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంకొక వైపు తన బాధ్యతను విస్మరించి ఒకేపు జీతాలు, అలవెన్స్‌లు, సెక్యూరిటీని పొందుతూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి. అది కూడా ఎందుకొచ్చాడు అంటే తన మీద అనర్హత వేటు పడిద్దేమో అని ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టుకొని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. కానీ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతగా డాక్టర్ల సలహాని కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూపించారు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి వ్యక్తిత్వాలను ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ తీవ్రమైన అనారోగ్యం, ఆయన రెస్ట్ మోడ్‌లో ఉండాలి, అసెంబ్లీకి వెళ్ళొద్దని డాక్టర్లు సలహాలు ఇచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టి మరి బాధ్యత అనుకొని అసెంబ్లీకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కానీ బాధ్యత అయినప్పటికీ కూడా, జీతాలు తీసుకున్నప్పటికీ కూడా, అలవెన్సులు పొందుతున్నప్పటికీ కూడా అసెంబ్లీకి రావడానికి వెనక ముందు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. ఎలా చూడాలి ఇద్దరి మధ్య పొంతన? సింహం సింగిల్గా వస్తుందన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సింహంగా వచ్చి ఏమైంది? మింగిల్ కాలేకపోయి సింగిల్ అయ్యాడా? అంటే నిజమే, 151 నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. సింహం ఏమైపోయింది ఇప్పుడు? విలువలు విశ్వసనీయత అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువలు విశ్వసనీయత ఏమైపోయింది? మిమ్మల్ని గెలిపించిన 10 మందికి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నారు అంటే ప్రజలకి జవాబు చెప్పలేకపోవటమే. ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అవును, సంక్షేమ వార్డుని మీరు అభివృద్ధిని మర్చిపోయారు, పోలవరం పూర్తి చేయాల, రాజధాని 3 రాజధానులు అది ఏం చేయలేపారు. విలాసవంతమైన 500 కోట్లు విలువ చేసే బంగ్లా ఋషికొండల మీద కట్టుకున్నారు. ఇదే ప్రజల కోసం కావాల్సింది? ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, రోడ్లు లేవు, 100 మంది గర్భిణీ స్త్రీలు చనిపోయారు, జాబ్ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతం 974 కిలోమీటర్ల నుండి ఇండస్ట్రీస్ తేలైపోయావు. ఏం చేసావు? 22 మంది ఎంపీలు ఇవ్వండి, 20 మంది ఎంపీలు ఇస్తే ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పిన మాట వాస్తవం కాదా కార్తీక్ గారు? ఆయన మెడలు ఉంచారంటే కేసుల కోసం. నిజమేనా? అదే ఏం చెప్పాలి? 5 సంవత్సరాలు వ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు ఆంధ్రప్రదేశ్లో. మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడండి, దశాబ్దన్నర పోరాటం. మీరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన రాజకీయం అంటే 108 పెట్టి వెహికల్స్ పెట్టిన అనేక మంది పేద ప్రజలను కాపాడాడు. ఆరోగ్యశ్రీ పెట్టి, తర్వాత పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు. అనేక కార్యక్రమాలు పెట్టి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా మనం చూసాం. ఆయన కుమారుడిగా ఆయన లెగసీని నువ్వు కంటిన్యూగా పొందావు, వ్యాపారాలు చేసుకున్నావు, అనేక కేసులు 33 కేసులు వాటెవర్ అంటే కోర్టులు తేల్చాలా. సరే, ఇప్పుడు స్టిల్ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద నువ్వు ఉన్నావు. మరి అటువంటప్పుడు నీకు 150 సీట్లు ఇచ్చినప్పుడు పరిపాలన అందించలేకపోతే 11 సీట్లు పరిమితం చేశారు. మరి వయసు ఉంది నీకు, నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలా? ఎందుకు అసెంబ్లీలో రాకపోతున్నావు? మీరు జైల్లో ఉన్నప్పుడు సంవత్సరం పైన మీ సిస్టరు మీకోసం కాళ్ళకు ఆపరేషన్ చేయించుకొని, ఫిజియోథెరపీ చేయించుకొని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆమెకి ఏమైనా ఉపయోగపడ్డామంటే ఆమె కూడా మిమ్మల్ని కాదని బయటకు వెళ్ళిపోయింది. మరి శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను పిలిచి ఆ అధ్యక్ష పదవే తీసుకున్నావు తల్లి దగ్గర. తల్లి లేదు, చెల్లి లేదన్నట్టు సరస్వతి భూములో ఉన్న 55% వాటా కూడా నీకు ఇచ్చిను అని చెప్పి కోర్టుకి ఎక్కారంటే ఇంకెక్కడ సార్ ఎక్కడిది? ఎక్కడ న్యాయం? ఇక్కడ నువ్వు ఇంట్లో వాళ్ళని మెప్పించలేకపోతున్నావు, ప్రజల్ని మెప్పించలేకపోతున్నావు, ఇప్పుడున్న అధికార పక్షాన్ని కూడా ఇచ్చేయలేకపోతున్నావు, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేకపోతున్నావు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. అదే సమయంలో విలువలు విశ్వసనీయత అని ఎప్పుడు చెప్పే వ్యక్తి విలువలు విశ్వసనీయత పూర్తిగా కోల్పోయి అధపతనానికి వెళ్ళిపోతున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూడండి, ఆయన అనేక అవహేళనలు, వ్యక్తిగత విమర్శలు, 4 కార్లు కూడా బాడీ షేమింగ్ చేశారు సార్. మనం బాడీ షేమింగ్ చేశారు. అంటే ఆయన ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ వెళ్ళిపోతాడు సార్. మనం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎవరు రీచ్ కాలేరు, నేషనల్ స్థాయిలో పొలిటికల్ స్టార్ ఎదుగుతాడని చెప్పి అనేక ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం కదా సార్. అదేవిధంగా మోదీ గారు శాసన ఆయన ఉన్నాడు. రాజకీయాల్లో ఉండాలంటే ఏమైనా 6 ప్యాక్ కావాలా? రాజకీయాల్లో ఉండాలంటే ఇంకేంటి? ఈ చేసే విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆయన అసెంబ్లీ గేటు దాటనివన్నారు. రోజా గారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితుల్లో భయపడి బతుకుతున్నారు. ఆయన హ్యాపీగా గేటు తన్నుకుంటే 21 మందితో సక్సెస్ రేట్తో పాటు మిగతా కూటమి మొత్తం 124 గెలిచేటట్టుగా 21 మంది ఎంపీలు అయ్యేటట్టు చేయగలిగాడు. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నాడు. మోదీ గారి పక్కన ఉన్నాడు. మహారాష్ట్రలో ఎలక్షన్లో సక్సెస్ రేట్ వచ్చింది. ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా ఎందుకు ఆయన్ని మోదీ గారు ప్రపంచ దేశాల్లో మనల్ని పొందే మోదీ గారు పవన్ ప్రశ్నిస్తారంటే ఎందుకు? రేపు ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ.
రేపు తమిళనాడు ఎలక్షన్లు కావచ్చు, కర్ణాటక కావచ్చు, బీహార్లో కావచ్చు, రేపు ఆయన పార్టిసిపేషన్ చేయబోతున్నాడు. ఎన్డీఏ తరఫున ఒక తరపు మొక్కగా ఆయన వాడుకోబోతున్నారు, అవును. ఉపయోగించుకోబోతున్నారంటే అది లీడర్గా ఎదిగే వ్యక్తిత్వం. అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అనేది. ఆయన ఎక్కడ కాలేదే, ఎక్కడ ఎమ్మెల్యే కాలేదే. ఆ వ్యక్తి దశాబ్దన్నర పోరాటంతో ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రజల తరపున ఏదైనా సమస్యలు, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ లేనప్పుడు స్వపక్షాన్నే విపక్షంలోకి విమర్శిస్తున్నాడు. అవును. లా అండ్ ఆర్డర్లు మీరు చేతకపోతే చెప్పండి, నాకు హోంశాఖ ఇవ్వమని అడుగుతున్నాడు. కాకినాడ పోర్టులో అక్రమంగా రేషన్ బియ్యం 45,000 కోట్ల బియ్యం జరుగుతుంటే ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించేదాకా ఈ పార్టీలు ఏమైపోయినాయి? అవును. అంతే కదా సార్. ఎక్కడో తిరుమలలో తొక్కిసలాట్లో 6 చనిపోతే ఆయన క్షమాపణ కోరటం ఏంటండి? టీటీడీ చైర్మన్ని, బోర్డు మెంబర్స్ని మీరు క్షమాపణ కోరండి అని చెప్పించాడు. అది రాజకీయాలంటే, అది స్వచ్ఛమైన పాలన అంటే. మిమ్మల్ని ప్రజల గుండెలో పెట్టుకోవాలంటే ప్రజల సమస్యల్ని వెలుగెత్తి అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ఆయన రోజు 18 గంటలు ఆయన చదువుకుంది ఇంటరే, కానీ ఫైల్ అన్న క్లియర్ అయితే కానీ సంతకం పెడతలా. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ టీం కూడా అటువంటి పవర్ఫుల్ టీం పెట్టుకున్నాడు. అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రూరల్ వాటర్ సప్లై ఆయన దగ్గర ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. అవును. ఇన్ని కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉంటున్న పాటు డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడానికి ఒకవైపు ఎన్డీలో పాత్ర వహిస్తా, ఒకవైపు శాఖలకు మన్ని తెస్తున్నాడు. 13,336 గ్రామాలు గ్రామ సభలు పెట్టాడు, వరల్డ్ రికార్డు సాధించాడు. అవును. 400 గ్రామ పంచాయతీ 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడు. అక్కడ ఆ రాష్ట్రానికి కోటి రూపాయలు 6 కోట్లు సొంతంగా డబ్బు ఇచ్చాడు సార్. ఈయన ₹1 అనౌన్స్ చేశాడు, ఎవరికి ఇచ్చాడు లేదు తెలియదు. సరే ఇక ఏమి చేయలేకపోతున్నావు, ప్రజల మనసులు అదే ఈ 2 పోలికలు చూసినప్పుడు నక్కకి నాగులకానికి తేడా కనపడుతుందా? అంటే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ మాట మనం అనలేం. కానీ వ్యక్తిగతంగా ఆయన అంటాడు కానీ మనం అనలేం. కానీ విలువలు విశ్వసనీయత అని చెప్పి ఆ వ్యక్తి విలువలు విశ్వసనీయత పాటించకుండా ఎందుకు దిగజారు, ఎందుకు ఇంకా బాగా డౌన్ అయిపోయాడు? ఈ వ్యక్తి ఎందుకు ఎలివేషన్ ప్రజల్లో ఆ మా అంతం దేశ ప్రధాని మోదీ పక్కన ఉన్నాడంటే అదే తేడా. పవన్కి జగన్కి ఉన్న తేడా అంతే కదా సార్. ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు, 4 కార్లు మార్చినట్టు అన్నాడు. ఆయన ఎక్కడైనా తొనికాడా బెనికాడా? జగన్ నిన్ను అదపాదన తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి దించాడు. అవును. ఉభయ గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ 0కి పరిమితం చేస్తానని చెప్పి చేశాడు. ఈ రోజు ఉత్తరాంధ్రలో ఉనికి అక్కడ బొత్స తప్పితే లేదు. ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. పోరాట పట్టిమ కోస్తాలో లోపించింది. చివరికి రాయలసీమలో కూడా అసలుకి ఉంటారా లేదా అనే పరిస్థితిలో ఉన్నారంటే ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఎవరు? ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలనే సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి పోనీనప్పుడు అంతే కదా సార్. అంతే కదా, స్వయంకృత అపరాధంగా భావించాలా. ఇదే నేను కుక్కను పెట్టిన నా బొమ్మ చూసేస్తానంటే ఎయిరు. నీకు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి దూరం గ్యాప్ వచ్చేసింది. ఏం మాట్లాడకుండా నీ కోటరీ, నీ సకల శాఖ మంత్రి సజ్జల్ని కలవాలంటే కలిసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేనప్పుడు మీకు ఎందుకు ప్రజలు ఓటేస్తారు? నువ్వు సంక్షేమం 2.5 లక్షల కోట్లు ఇచ్చావు, ఎవరు డబ్బు ఇచ్చావు? ప్రజల మీద ట్యాక్స్ వేసి ప్రజలు డబ్బే ఇచ్చారు తప్పితే మీ సొంత వ్యాపార సంస్థలను తీసి ఇవ్వలా. అందుకే మీరు కాదనుకున్నారు. సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారు కాబట్టి మిమ్మల్ని కాదనుకున్నారు. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు గెలిపించారు. మీరు ఓపిక పట్టాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం మారే అవకాశం లేదు. 4 సంవత్సరాల 4 నెలలు ఓపిక పట్టాలి. పడితే తప్పితే అప్పుడు నువ్వు ప్రజల్లో మారే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు చూస్తే ఆయన మారే అవకాశం ఏమాత్రం కూడా లేదు సార్. ఆయన వైఖరి అలానే కనపడుతుంది. అంతే కదా సార్. సో కొన్నాళ్ళ పాటు ఇక బాబు పవన్ జోడీ కంటిన్యూ, దశాబ్దం పాటు ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇలా ఇదే సఖ్యతతో కనుక ఉంటే, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకుంటే, వీళ్ళు చాలా 6 గ్యారెంటీలు ఇచ్చారు. దాంట్లో 2-3 ఇంకా చేయకపోతే ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ప్రశ్నించాల్సింది. ప్రజల యొక్క వాడి చేయాల్సింది. ఇప్పుడు వరకు వ్యతిరేకత లేదు. రాబోయే వాగ్దానాలు పూర్తిగా చేయాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే 2 సంవత్సరాలు సఫిషియెంట్ టైం ఇవ్వాలి ప్రభుత్వానికి. ఆ రోజు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 2 సంవత్సరాలు నేను ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు? 2 years ఏం మాట్లాడాలి. ఆ తర్వాత కానీ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా సార్ పెన్షన్ 250 పెంచుకుంటూ పోయారు. సరే ఏదైనా కానీ సార్, ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు చాలా తెలివిగలరు కాబట్టి ప్రజలు మనల్ని పొందాలా. ప్రజలు బెదిరిస్తేనో ఓట్లు వేసే పరిస్థితి కాదు ఇది. అవును. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.